ఈ కాంగ్రెస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కుంటే 21 మంది గెలిస్తే ఏడుగురిని వేసేసి ఎంఐఎం ని ప్రతిపక్ష పార్టీ ఒక ఓల్డ్ సిటీకే పరిమితమైనటువంటి ఎంఐఎం ని ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిపక్షం చేసిండు. కాంగ్రెస్ 70 ఏళ్లు పరిపాలించినప్పుడు ఎంఐఎం పార్టీ ఒక ఓల్డ్ సిటీకే పరిమితమైంది. బీజేపీ వచ్చినాక ఎంఐఎం దేశమంతటా పోటీ చేస్తుంది. బీహార్ లో వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉంటారు, మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంకో మధ్యప్రదేశ్ లో ఉంటారు. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓన్లీ ఓల్డ్ సిటీకే పరిమితమైండు. అట్లాంటిది ఎంఐఎం ను ప్రతిపక్షం చేస్తే మరి కాంగ్రెస్ ఎట్లా వచ్చింది? లేని కాంగ్రెస్ ఎక్కడికెళ్ళి వచ్చింది? తెలంగాణలో లేదు కదా, చచ్చిపోయింది కదా. ఇట్లనే ప్రచారం చేశారు కదా ఇదే కేసీఆర్ గారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కొని కాంగ్రెస్ లేదు అన్నారు కదా. నువ్వు లేదంటే లేకుండా పోతుందా? నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కోగలుగుతావేమో, లేకపోతే వాడిని సిబిఐ ఈడీని బెదిరించి తీసుకోగలుగుతావేమో, కానీ కాంగ్రెస్ వాడు చేసిన మంచి పనులు ప్రజల హృదయాలు ఉంటాయి కదా, అవి పోవు కదా. దొంగలు సిద్ధాంతం లేనోళ్ళు భయపెట్టిస్తానో లేకపోతే పైసల కోసం ఇంకో దానికి పోతే ఇంకోనికి ఇస్తాం టికెట్ వస్తుంది. ప్రజల హృదయాలకి నువ్వు తీసేయలేవు కాంగ్రెస్ ని. నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న వాళ్ళని నువ్వు వాళ్ళని కాంగ్రెస్ కట్టలేదు అంటే ఒప్పుకోరు. సేమ్ థింగ్ విత్ మోడీ. నీ అధికారాన్ని కేంద్రంలో దుర్వినియోగం చేసి అనేక రాష్ట్రాల్లో బీజేపీ 2014లో వచ్చిన 15 రాష్ట్రాలున్న కాంగ్రెస్ ఇలా కాంగ్రెస్ నువ్వు అడ్డదారులలో సిబిఐడిని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఎంపీలను తీసుకుంటే అంత మాత్రమే కాంగ్రెస్ లేకుండా పోయిందా? ఇప్పుడు 100 సీట్లు ఎట్లా వచ్చినాయి? మొన్న నీకు 14 సీట్లు తక్కువ వస్తే ఇవాళ నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతుంటే మొన్న ఎట్లా వచ్చినది? లేదు కదా, కాంగ్రెస్ చచ్చిపోయింది కదా. నువ్వు ఇమ్మంటే పోతుంది. నువ్వు 2 సీట్లు ఉన్నవాడివేమో ఇవాళ అధికారంలో రావస్తావు, కానీ దేశాన్ని 70 ఏళ్లు పరిపాలించినోడేమో నువ్వు పొమ్మంటే పోతుందా? నీ అజెండా ఏంది? కాంగ్రెస్ ముక్త భారత్ అని వచ్చినావు. అప్పుడు గిట్లా చేసిర్రు ఇందిరాగాంధీ ముక్త భారత్ అని చేసిర్రు. ఏమైంది? ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. కాబట్టి నువ్వు పొమ్మంటే పోదు. ప్రజల సొమ్ము ప్రజలే ఖర్చు పెట్టి ప్రజల బతుకులు మారిస్తే వాళ్ళని ఎన్నుకుంటారు ప్రజలు. ఆ క్రమంలో ఈ బ్రాహ్మణుడు నేను సనాతనాన్ని విమర్శిస్తున్నా అంటే ఇంకో మతాన్ని నేను మెచ్చుకుంటున్నాను అర్థం కాదు. ఓకే, నేను గమనించింది, నేను ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పరిశీలించిన దానిలో ఈ మతాలు ఇంకోటి ఏంటంటే నువ్వు పొద్దుగాలు లేస్తే ఈ మతం చుట్టూ తిప్పితే మరి నువ్వు మఠాధిపతికో పీఠాధిపతికో పూజారికో అడగనుంటివి. నేను దీనికి పోటీ చేస్తున్నా, నాకు హిందువులు అందరూ ఓటేయరని అడగనుంటివి. నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కాదు, మోడీ అన్నట్టు ఆయన ప్రధానమంత్రి, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ ప్రధాని కాదా, భారతదేశంలో ఉన్నటువంటి సిక్కులకు ప్రధాని కాదా, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ప్రధాని కాదా, వాళ్ళు భారతీయ చట్టాలు పాటిస్తలేరా, వాళ్ళు ట్యాక్సులు కడతలేరా, వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత భారత ప్రధానికి లేదా? మరి లేకపోతే ఇన్ని ముస్లిం దేశాలకు ఎందుకు పోతున్నావు? మా దేశంలో మత సామరస్యం ఉంటుంది అని ఎందుకు చెప్తున్నావు విదేశీ విలేకరులు అడిగితే? అంటే ఎవరి చెవులలో తామరపు? ఇదే అమిత్ షా కొడుకు జైషా అక్కడ దుబాయ్ ఇస్లాం దేశాల్లో దుబాయ్ ఆ దేశాల్లో అక్కడున్న ముస్లిం వ్యాపారస్తులతో కలిసి ఎందుకు వ్యాపారం చేస్తున్నాడు? అంటే ఎవరి చెవులలో తామర పూలు పెడదామని. ఈ సనాతనం అనేది వెరీ వెరీ బ్యాడ్. దీంతో పాటు మిగతా మూడు మన దగ్గర అయితే 3 ప్రధానం, మిగతా చిన్న ఉన్నాయి. బుద్ధిజం ఉంది, సిక్కిజం ఉంది, జైనిజం. అది బుద్ధిజాన్ని కౌంటర్ చేయడానికి ఈడే క్రియేట్ చేసింది ఈ బ్రాహ్మణుడే. ఏది ఏమైనా ఇంతో అంతో రియాలిటీ దగ్గరగా ఉన్నది. ఏది బుద్ధిజము, ఏది దేవుడు కాన్సెప్ట్ చెప్పలే బుద్ధిజంలో. ఓకే, దేవుడు ఉన్నాడని చెప్పలే, అర్థమైందా? సిక్కిజం కూడా అంతే. సో తర్వాత ఈ 3 ప్రధాన మతాల్లో భారతదేశంలో హిందూ, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం తర్వాత కొంత ఒక ప్రిన్సిపల్ గా బతుకుతున్నది, ఒక నియమ నిబంధనలతో బతికే ప్రయత్నం చేస్తుంది. ఆ ఖురాన్లో చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తుంది. పైసలే పరమావధిగా పరిగెత్తనటువంటిది ఇంతో అంతో ఇస్లాం. ఓకే, కొంచెం ఎథిక్స్ మోరల్స్ ఉన్నది. ఇక ఎథిక్స్ మోరల్స్ లేకుండా ఎంత అయితే దోపిడీ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి ఈ 2 భారతదేశంలో 2 ప్రధాన మతాలు, ఈ సనాతనము అట్లనే క్రిస్టియానిటీ. ఏడ కనిపించినా కన్వర్ట్ చేయాలి. ఎందుకు చేయాలను? వాళ్ళ ఇష్టంతో కన్వర్ట్ అయితే కానీ అడుగులు ఎక్కడో ఉంటారు, వాళ్ళందరినీ కన్వర్ట్ చేస్తా అంటాడు. నీకు కన్వర్ట్ చేస్తే నీకేమొస్తుంది? ఆడోడో ఈయన పైసలు ఇస్తాడు ఈ పాస్టర్ కి, అందుకని ఇటు కన్వర్ట్ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు? దాంట్లో వచ్చే లాభం ఏంది? పైసలు తప్ప ఏమైనా ఉందో వాళ్ళ? కానోడు వాడొక ఫెనటిక్, ఈ సనాతనం వీడొక ఫెనటిక్. అంటే డే టు డే లైఫ్ ని దేన్ని ఎంజాయ్ చేయరు. ఈ క్రిస్టియానిటీ ఇదొక ఫెనటిక్, ఒక మంచి ఏమంటారు, ఒక ప్రకృతిని ఆస్వాదించరు, లేకపోతే ఒక జీవితంలో ఏది ఉండదు. ఈ ఒక పిచ్చి లోకంలో ఉంటారు. ఇక ఎంతసేపు వాడిని కన్వర్ట్ చేయాలి, ఈయన కన్వర్ట్ చేయాలి, ఇంతే. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, అంటే పిచ్చోళ్ళు అంటారు నా దృష్టిలో. ఓకే.